యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. ఎవరైనా సరే యేసుక్రీస్తుని అంగీకరించారని చెప్పుకొని వాళ్ళు పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించకపోతే గనక వాళ్ళని దురాత్మలు వెంటాడతాయి, ఆవరిస్తాయి కూడా. ఎందుకంటే ఆ దురాత్మలకి కావాల్సింది ఏంటంటే అపిత్రత కలిగిన వ్యక్తులు. ఎందుకు వస్తాయి? మళ్ళా తిరిగి లేకుండా మరి సాతాను సంబంధాలుగా ఉండిపోవాలని ఆ యొక్క అసూయతో వచ్చి పట్టుకుంటాయి. ఎందుకంటే మరి ఆ విధంగా పట్టుకుని వాడిని మళ్ళీ తిరిగి లేకుండా చేస్తే ఆత్మీయంగా, ఎప్పుడైతే మనిషి ఆత్మీయంగా లేకుండా ఉండిపోతాడో ఆ తర్వాత చనిపోయినా, దేవుని రాకడ వచ్చినా నరకానికి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే ఒక మనిషి మరి ఆత్మీయంగా దిగజారిపోతాడో దాని నుంచి బయటికి రావాలనుకునే ప్రయత్నం చేయాలని ఆలోచన కూడా లేకుండా అటువంటి దురాత్మలను పట్టి పీడిస్తూ ఉంటాయి. అందుకని దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే, మరి ఏర్పరచబడిన వారు సహితం కూడా మోసపరచబడతారు సాతాను చేతని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అంత్య దినాల్లో ఆ విధంగా మోసపోయే వాళ్ళు అనేక మంది ఉన్నారు, ఇప్పటికీ మోసపోతున్నారు. కాబట్టి ఎవరైనా సరే మీరు యేసుక్రీస్తుని అంగీకరించానని చెప్పుకుంటే కనుక, అంగీకరించుంటే కనుక, మీ రక్షణ మారుమనసు అనుభవం ఉంటే కనుక జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క మాటలు కానీ, చేతలు కానీ, క్రియలు కానీ, చూపులు కానీ అన్నీ కూడా పరిశుద్ధంగా, పవిత్రంగా ఉండాలి. దేవునికి పూర్తి అంగీకారంగా జీవించాలి. హృదయంతరం ఇటువంటి నేత్రాస, అపవిత్రత ఎంత మాత్రం లేకుండా రాకుండా మీరు చూసుకోవాలి. ఆ విధంగా అపవిత్రత ప్రవేశిస్తే కనుక మీలో దురాత్మలు ప్రవేశిస్తాయి. కాబట్టి గమనించండి, మరి సాతానుకి ఎక్కడ కూడా మీ దగ్గర అధికారం లేకుండా పరిశుద్ధంగా, పవిత్రంగా, అతి పరిశుద్ధంగా జీవించండి. దేవుడు మేము క్షమించి పరిశుద్ధపరచడం కాదు, పరలోక రాజ్యానికి మిమ్మల్ని వారసుగా చేస్తాడు. ఏ వ్యక్తి అయితే పరిశుద్ధంగా ఈ లోకంలో జీవిస్తాడు వాళ్ళందరూ కూడా దేవుడు పరలోక రాజ్యానికి వారసుగా చేస్తాడు. పరిశుద్ధంగా అంటే యేసుక్రీస్తుని కలిగి పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధంగా అంటే అనేక మంది మేము పరిశుద్ధమే అని చెప్పుకోవచ్చు, అలా కాదు. యేసు రక్తంలో పాపాలు కడుక్కొని యేసుక్రీస్తుని కలిగి ఉండి మరి ఈ లోకంలో పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించిన వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్తారు. పరలోక రాజ్యము యుగయుగములు ఉంటుంది. అక్కడ మరి ఎప్పుడూ సంతోషం, సమాధానం ఉంటుంది. అది నరకం అయితే యుగములు ఉంటుంది, అక్కడ ఏడుపును, పండ్లు కొరుకుట మరి నరకంలో ఉంటుంది. కాబట్టి గమనించండి, ఈ లోకంలో మీరు సజీవంగా ఉండగానే మరి ఏది కావాలో మీరు నిర్ణయం చేసుకోవాలి. ఒకవేళ మీరు పడిపోయిన స్థితిలో ఉంటే ఆత్మీయంగా తిరిగి లేచే ప్రార్థించండి. ఎవరైనా సేవకుల సహాయం తీసుకుని వాళ్ళు ప్రార్థన కోరండి. దేవుడు మిమ్మల్ని పైకి తిరిగి లేవనెత్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.